వరుస యూత్ఫుల్ లవ్ స్టోరీలతో యువత గుండెల్లో సునామీ సృష్టించిన దర్శకుడు తేజ చాలా కాలం గ్యాప్ తీసుకుని పట్టుదలతో కసితో చేసిన చిత్రం నీకు నాకు. తొలుత డాష్ డాష్ అనే పదాలు ఉన్న ఫ్యామిలీ ప్రేక్షకుల కోసం తీసేశారు కూడా. అయినా సరే ఆ సినిమా తేజను విజయాలనిచ్చిన ఎక్కించలేకపోయింది. ఎందుకో చూసేద్దాం పదండి. చాలా విరామం తరువాత అంతా కొత్త వారితో తేజ రూపొందిస్తున్న చిత్రం. ఈసారి విజయాన్ని సాధించడం ఖాయమే అనుకున్నారంతా. నీకు నాకు డాష్ డాష్ అనే పేరు సైతం తేజ స్టైల్లో కొత్తగా ఉంది. కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ఓ మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీని అందిస్తాడన్న ఆశలు, పరిశ్రమలో మరో ట్రెండ్ సెట్టర్ ఖాయమనే అంచనాలు, వీటన్నింటి మధ్య గెలిచి తీరాల్సిన పరిస్థితుల్లో తేజ ఓ భారీ ప్రయోగమే చేశాడు. ఎప్పుడూ యువతే లక్ష్యంగా కథలు అల్లుకునే తేజ నీకు నాకు సినిమాలోనూ అదే కథని స్పృశించాడు. ఇద్దరు ప్రేమికులు కష్టాల్లో చిక్కుకోవడం, వాళ్లను విడదీసేందుకు ప్రయత్నించే విలన్స్. కథంతా ఇలాగే సాగిందే. జయం సినిమానే గుర్తుకు తెచ్చిందే. కానీ నటీనటుల నుంచి నటన రాబట్టడంలో మాత్రం పూర్తి విజయం సాధించాడు తేజ. రాష్ట్రం అంతా చాప కింద నీరులా వ్యాపించిన మాఫియా ఒకటుంది. అదే డూప్లికేట్ లిక్కర్ మాఫియా. ఈ దొంగ బ్రాందీ విస్కీల వ్యాపారం విలువ సంవత్సరానికి 4700 కోట్లు. ఈ మద్యం సిండికేట్ వెనక 150 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చోటామోటా గుండాలు, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అలాంటి లిక్కర్ సిండికేట్తో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పెట్టుకున్నారు. చేతిలో పెట్టి నన్ను తీసుకెళ్తాను. ఈ రోజుల్లో కొత్త వారితో సినిమాలు చెయ్యడం అంటే కత్తి మీద సామే. తన బ్రాండ్ ఇమేజ్ అయిన ఫ్రెష్ టాలెంట్ తో మరోసారి ఆకట్టుకోగలిగాడు. ఏకంగా 42 మంది కొత్త వారితో సినిమా తీయడం అంటే మాటలు కాదు కదా. కొత్త జంట ప్రిన్స్, నందితలకు మంచి కెరీర్ను ఇవ్వగలిగాడు. తీర్థలోని నటిని మరోసారి ఆవిష్కరించగలిగాడు. ఓ మంచి విలన్ను కూడా పరిచయం చేశాడు. ఇలా ఈ సినిమాలో ప్రత్యేకతలకు మాత్రం కొదవే లేదు. ఇవి నీ లిప్స్, ఇవి నా లిప్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలి, లేదంటే నీ డాష్ పగిలిపోద్ది.